guys, namaste and welcome to Hit TV. నేను మీ యాంకర్ రీనా. నేను మీ యాంకర్ నిఖాల్. ఎక్కడ ఉన్నాం? సో రీనా, నువ్వు ఎప్పుడైనా జిలేబీలో కోవా వేయడం ఎప్పుడైనా చూసావా? వినలేదు కూడా తినలేదు కూడా. సో ఇప్పుడు నీకు తినిపిస్తాను. బురాన్పూర్ కోవా జిలేబీ అని. జిలేబీలో కోవా వేస్తారు, అది కూడా నెయ్యిలో ఫ్రై చేసి ఇస్తారు. మస్తు ఉంటది. ఒక్కసారి నువ్వు టేస్ట్ చేయి. ఒకసారి మీరు కూడా రండి, బురాన్పూర్ కోవా జిలేబీ ఒకసారి నాతో పాటు మీరు కూడా ట్రై చేద్దాం. వచ్చేయండి. సో ఫైనల్ గా మనకి జిలేబీ అనేది వచ్చేసింది. ఒక్కసారి ఆ జిలేబీ చూడండి, కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చూడొద్దు గైస్, నేను తింటాను. నువ్వే టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. నేను రివ్యూ నువ్వే ఇప్పుడు ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? సింప్లీ ఆసమ్. ఒక్కసారి నువ్వు ఒకసారి బయట తిన్న తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆ కోవా ఫ్లేవర్ నీకు వచ్చింది అండ్ నెయ్యి గీ ఫ్లేవర్ అనేది నీకు ఎన్హాన్స్ అయ్యింది. చాలా బయటంతా కొద్దిగా క్రిస్పీగా లోపలంతా స్మూత్ గా ఆ సూప్ అట్లా వెళుతుంటే వేడివేడిగా భలే అనిపించింది. ఈ వర్షంలో చల్లని వర్షంలో వేడిగా తింటే మస్తు ఉంటది. సరే నేను ఆల్రెడీ చేశాను, నీకు తినిపిద్దాం నేను ఇక్కడ తీసుకొచ్చాను. నెక్స్ట్ లెవెల్. సో రీనా, నీ చేతిలో ఏముందో తెలుసా? రబ్డీ. ఇక్కడ ఏంటంటే కోవా జిలేబీతో రబ్డీ మిక్స్ చేసుకొని తింటారు. ఓకే, రబ్డీ మలై. ఓకే, ఇట్స్ రబ్డీ మలై గైస్. రబ్డీ మలై కోవాతో డిప్ చేసుకొని తింటారు జిలేబీ. ఒక్కసారి నువ్వు సో నేను అట్లా తింటేనే చాలా టేస్టీ అనిపించింది. ఇందులో ముంచుకొని తింటే అండ్ ఇప్పుడు అంటే జిలేబీ అనేది వేడిగా ఉందన్నారు. అవును. సో ఇది చాలా చల్లగా ఉంది. ఈ రెండు మిక్స్ అయ్యి నువ్వు అట్లా చెప్పకు, నేను టేస్ట్ చేస్తూ బ్లాస్ట్ అయిపోయింది. ఇట్లా తుంచి ఇట్లా డిప్ చేసి తినాలి. ఎలా ఉంది? స్వర్గం. బా, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి దీన్నంత స్వీట్ ఇంకెక్కడ దొరకదు అనిపిస్తుంది. నిజంగా మస్ట్ అండ్ ట్రై జిలేబీ, కోవా జిలేబీ విత్ రబ్డీ. సో అంటే ఇక్కడ వీళ్ళు కోవా జిలేబీ విత్ రబడీతో పాటు ఇలా గులాబ్ జామున్ నువ్వు తిన్నావంటే బ్లాస్ట్ అయిపోతుంది. ఏదైతే గులాబ్ జామున్ ఉందో లోపల వరకు సిరప్ అనేది లోపల వరకు ఎన్హాన్స్ అయిపోతుంది. అది కూడా నీకు తినిపిస్తుంది. రీనా చూడు, నీకోసమే గులాబ్ జామున్ కట్ చేసాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చూడు లోపల దాకా వెళ్ళింది కదా. లోపల సిరప్ లోపల దాకా వెళ్ళింది, గట్టిగా లేదు. సో ఇక్కడ ఒక హోల్ కూడా పడింది, సూప్ అంతా లోపలికి వెళ్ళి మరీ వచ్చింది. సో విల్ టేస్ట్ దిస్. ఎలా ఉంది? సాఫ్ట్ ఉంది కదా, నువ్వు చెప్పు. రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే గులాబ్ జామున్ విత్ రబడీ ట్రై చేయి. రబడీ తీసుకో. సో ఇక్కడ స్పెషల్ గా ఇక్కడే దొరుకుతుంది. అది జిలేబీ అయినా గులాబ్ జామున్ అయినా విత్ మిక్స్ రబడీ మలై. So we'll try with this rabdi malai. Next level. కదా, హెవెన్ కదా. నిహాల్, నేనైతే ఫిదా తెలుసా. అసలు నేను స్వీట్ లవర్ నే కాదు, బట్ ఇక్కడ బురాన్పూర్ కోవా జిలేబీ అండ్ దిస్ గులాబ్ జామున్ ట్రై చేసిన తర్వాత విత్ మలై రబడి ఆసమ్, అసలు హెవెన్ అనే చెప్పాలి. సో గైస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాకు తప్పకుండా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి స్వీట్ ఐటమ్స్. ఓన్లీ కోవా జిలేబీ అండ్ గులాబ్ జామునే కాకుండా మలైతో చేసిన రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా ఫేమస్ అనేది కోవా జిలేబీ అండ్ గులాబ్ జామున్ విత్ మలై రబడి ఒకటే చూపించాను. బట్ ఇక్కడ నమ్కిన్స్ కూడా ఉన్నాయి. ఎస్, కానీ నిహాల్ నాకు ఒక డౌట్. సో హైదరాబాద్ టోటల్ లో వీళ్ళు ఒక్కళ్ళే ఒరిజినల్ బ్రాండా, ఇంకేమైనా ఉన్నాయా? వీటితో పాటు కేవలం 2 బ్రాంచెస్ ఉన్నాయి, మిగతా ఫేక్. ఓ, సో మస్ట్ అండ్ ట్రై ఫుడ్ కోవా జిలేబీ ఇన్ బురాన్పూర్.
మనతో పాటు షేక్ శహజాద్ ఉన్నాడు. ఇక్కడ 6 years నుంచి వర్క్ చేస్తున్నాడు. అంటే ఈ షాప్ డీటెయిల్స్ కొద్దిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ శహజాద్ जी, ये शॉप का एड्रेस बोलना. आजमपुरा चादरघाट चादरघाट जी. सो इसका ब्रांचेस है और यही एक ही ब्रांच है इधर? 3 ब्रांचेस के, किधर किधर है? एक मिराला मंडी में है, दूसरा मल्लापल्ली पे बड़ी मस्जिद कने, ओके. तीसरा आजमपुरा चादरघाट पे. सो बाकी सब फेक है जितने फेक है. ब्रांच है, 3 ब्रांच है मेन. ये बुरहानपुर का ये जलेबी कितने साल से है इधर? हाँ 20 साल हो गया. 20 साल हो गया. सो सिंगल बुरहानपुर ब्रांच हो तो बुरहानपुर. बुरहानपुर ये कौन सा एड्रेस है? आजमपुरा चादरघाट चादरघाट में. ये मेन ब्रांच है इधर. मेन ब्रांच मिराला मंडी में है. जी. ये सेकंड ब्रांच. सेकंड. మీకు స్వీట్ తినాలనిపిస్తే చాదర్గఢ్కి వచ్చేసేయండి. బొరాన్పూర్ వాళ్ళది ఓన్లీ 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, మిగిలినవన్నీ నకిలీవి అని అంటున్నారు. సో అక్కడికి వెళ్ళినా ఇంత ప్యూరెస్ట్ కోవా జలేబీ మీకు దొరకదు. ఓన్లీ బొరాన్పూర్, చాదర్గఢ్ అని ఇంకా మల్లేపల్లిలో ఇంకోటి ఉంది. అలా 3 బ్రాంచెస్ మాత్రమే ఉంది, అక్కడ మాత్రమే దొరుకుతుంది.